ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పరమ పావనమైనటువంటి దేవతా పూజలు చాలా ముఖ్యం. మానవుడై పుట్టినటువంటి వాడు దైవ రుణాన్ని 3 రుణాలు ఉంటాయి. దేవ రుణం, అలాగే ఋషి రుణం, పితృరుణం. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. దేవతా పూజల వల్ల దేవరుణం, అతిథులను, అభ్యాగతులను, గురుదేవులను, మహర్షులను గౌరవించడం వల్ల ఋషి రుణం, చక్కని వివాహం చేసుకొని సత్సంతానాన్ని పొంది వంశాభివృద్ధి చేసుకోవడం వల్ల పితృరుణం తీరుతుంది. వీటిలో దైవ రుణంలోనే దేవతా పూజలు. ఈ దేవతా పూజలు చేయవలసి వచ్చినప్పుడు నిత్యానుష్ఠాన పరులు ఉన్నారు. రోజు పుట్టినప్పటి నుంచి చక్కగా ఉపనయన సంస్కారములు చేసుకొని నిరంతర దేవతా పూజలు. అయితే వాళ్ళకి మహిళ వచ్చింది అంటే తండ్రే పోయినాడు అనుకుందాం. ఉదాహరణకు తల్లిదండ్రులు ఎవరెవరు పోయినారు. మరి వాళ్ళు దేవతా పూజలు ఎలా చేయాలి, ఏ సమయమునందు చేయాలి? అందులో తల కొరివి పెట్టి ఉంటాడు అతను. అన్నదమ్ములు 2 ఉంటారు, తండ్రి పోయినాడు. ఈ అన్నదమ్ములకి సూతకం ఉంటుంది, దాన్ని సూతకం అంటారు. అది అశౌచం అంటారు, లేకపోతే అశౌచం, మృతాశౌచం, జాతాశౌచం ఇలా ఉంటాయి. వీళ్ళకి మృతాశౌచం ఉన్నది. వీళ్ళు మరి పూజ చేయాలి. ఎలా చేయాలి అంటే 13వ రోజుతో వాళ్ళకి నిత్యకర్మలు పూర్తవుతాయి. పితృకార్యాల సమయమునందు దేవతా పూజలు ఉండవు, దాన్ని అలా ఉంచడమే. మరి దేవతార్చన ఉన్నప్పుడు ఏం చేయాలి? దానికి నైవేద్యం ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే నీళ్లలో కానీ వడ్లలో కానీ ఆ దేవతలను నట్టిబెట్టాలి. నువ్వు ఎంతకాలం చేయవో అంతకాలం. ఎందుకంటే ఆ ఇల్లు ఇప్పుడు మైలతో ఉన్న ఇల్లు. లేదా ఎవరికైనా అనుష్ఠానపరులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకిచ్చి దీనిని రోజు పూజ చేయండి అని చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు ఎవరూ లేకపోతే ఇంట్లో దేవతార్చన చెయ్యాలి అంటే నీళ్లలో కానీ వడ్లలో కానీ ఉంచాలి ఆ దేవతల విగ్రహాలని. పంచాయతనమనో ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి పూజలు, వాటిని ఉంచాలి. మరి వీళ్ళు ఎప్పటిదాకా మరల దానిని నిత్య ధూపదీప నైవేద్యాలు చక్కగా చెయ్యాలి, చక్కగా ఇంట్లో పూజ ఎట్లా చేసుకోవాలి అంటే 13 రోజుల వరకు వాళ్ళు చేయకూడదు. ఆ తర్వాత మర్నాడు నిద్ర చేసి రావాలి వాళ్ళు. ఈ ఎవరైతే మృతాశౌచం ఉన్నదో, ఇప్పుడు తండ్రి పోతాడు, చేశారు, ఇవన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి, లేదు కుదరకపోతే శివాలయంలో నిద్ర చేసి, ఏ కృష్ణానదిలోనూ, ఏ పవిత్రమైనటువంటి నదిలోనూ, గోదావరిలోనూ, మీకు ఏ దగ్గర ఉంటే అది స్నానం చేసి మరల కొత్త గుడ్డలు ధరించి, మామగారు ఉంటాడనమాట, వాళ్ళు నిద్రకు తీసుకెళ్తారు. దరిదాపుగా దాని పేరే నిద్రలో వెళ్ళటం అంటారు. 100కి 100 రూపాయలు తీసుకెళ్తారు వాళ్ళు. ఎక్కడో రేరు, 1,00,000 మందికో ఒకళ్ళకో అవకాశం దొరకదు. అప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళే వెళ్ళి వాళ్ళ పేరుతో నూతన వస్త్రాలు కట్టుకొని ఇంటికి వస్తారు. 15వ రోజు పూర్తయిపోయిన తర్వాత 16వ రోజు నుంచి ఇక వాళ్ళు నిత్యార్చనలు చేసుకోవచ్చు. మరి వీళ్ళకి సంవత్సర సూతకం ఉంటుంది. ఇంకొక విశేషం ఉన్నది. 16వ రోజు నుంచి దీపారాధన చేసుకోవడం నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలు అంటారు. నిత్య నైమిత్తిక యజ్ఞోపవీతాలు మార్చుకోవడం, చక్కగా ఇవన్నీ జరుగుతాయి. నిత్య నైమిత్తికములైనటువంటి కర్మలు జరుగుతూ ఉంటాయి, పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఏమి చేయకూడదు, మళ్ళీ కొన్ని చేయకూడదు. ఆ ఇంట్లో ఆ ఇల్లు సంవత్సర సూతకంతో ఉంది. సంవత్సర సూతకంతో ఉన్న దేవతా పూజలు చేయవచ్చు, సంధ్యావందనం చేసుకోవచ్చు, నిత్య పూజలు చేసుకోవచ్చు. 16వ రోజు నుంచి దీపారాధన చేసుకోవచ్చు. నిద్రలు చేసి వచ్చి ఇంటికి వచ్చి చక్కగా అన్నీ చేసుకోవచ్చు. ఏమి చేయకూడదు? కొడుకు పెళ్లి చేయకూడదు. ఇంకోటి ఏం చేయకూడదు? గృహప్రవేశాలు చేయకూడదు. ఇంకా ఏం చేయకూడదు? గృహ ప్రతిష్టలు చేయకూడదు, దేవతా ప్రతిష్టలు చేయకూడదు. చూడండి, కూతురు ఉంటే కూతురు పెళ్లి చేయొచ్చు. ఇంకొక విశేషం, కూతురు ఉన్నదనుకోండి, తన తండ్రి మరణించిన సంవత్సరం లోపు కూతురు పెళ్లి చేయవచ్చు, కానీ కొడుకు పెళ్లి చేయకూడదు. దేవతా ప్రతిష్టలు చేయకూడదు, పేట్ల మీద కూర్చోకూడదు. అలాగే వ్రతాలు చేయకూడదు, ఇళ్లలో వ్రతాలు ఉంటాయి, ఆ వ్రతాలు చేయకూడదు. గృహప్రవేశాలు చేయకూడదు. ఇవి చేయకూడదు. కానీ 16వ రోజు నుంచి నిత్య నైమిత్తికములైనటువంటి కర్మలు చక్కగా ఆచరించవచ్చు. చాలా సంతోషం. మీరందరూ చక్కగా అలా చేసి
ఆచారాలు పాటించి గృహము దేవాలయముగా భావించి దేహమే సనాతన ధర్మం, ఆ దేవుడే సనాతనుడై నీ దేహంలో ఉన్నాడని భావించి సత్కర్మలు చేసి తరించెదరుగాక.